మీరు రాజస్థాన్ రాయల్స్ కనుక తీసుకుంటే దాంట్లో శ్యామ్ కరణ్ కూడా ఇవాళ మ్యాచ్ ఆడట్లేదని సమాచారం. శ్యామ్ కరణ్ చాలా ప్రధానమైనటువంటి ఆల్రౌండర్. ముఖ్యంగా రీసెంట్గా జరిగినటువంటి చాలా మ్యాచ్ల్లో శ్యామ్ కరణ్ చాలా అద్భుతంగా నిలబెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇట్లాంటి నేపథ్యంలో శ్యామ్ కరణ్ లేని లోటు ప్రధానంగా రాజస్థాన్ రాయల్స్ని బాగా దెబ్బతీసే అవకాశం కనిపిస్తుందా? శ్యామ్ కరణ్ అంతగా ఓకే, శ్యామ్ కరణ్ లేకపోయినా కానీ అతను ఆల్రౌండర్ ప్రతిభ. ఇప్పుడు శ్రీలంక జాయిన్ అయినాడు, శ్రీలంక మరి ఆల్రౌండర్. సో శ్యామ్ కరణ్ మీద అంతగా మనకు హోప్స్ అంటారు. అతను బౌలింగ్ ఒక 2 ఓవర్లు 3 ఓవర్లు చేయొచ్చు. సో అలాగే బ్యాటింగ్ విషయం అతని వరకు బ్యాటింగ్ కూడా రాకపోవచ్చు. సో ఎందుకంటే మన రాజస్థాన్ 7th 6th డౌన్ వరకు బ్యాటింగ్ వచ్చిందంటే ఆల్మోస్ట్ మ్యాచ్ మరి ఏదో విధంగా రిజల్ట్ వచ్చినట్టే. సో శ్యామ్ కరణ్ ముందుకు పంపితే అది వేరే విషయం. బట్ శ్యామ్ కరణ్ గాయం మాత్రం కొంత బాధించేది రాజస్థాన్ రాయల్స్ కి. ఒక మంచి కీలకమైన ఆల్రౌండర్ మిస్ అయినారు. సో డెఫినెట్ గా మరి శ్రీలంక మరి ప్రభావవంతమైన అతను కూడా మరి నిరూపించుకునే అవకాశం ఉంది ఐపీఎల్ ద్వారా. సంజు శాంసన్ చాలా అద్భుతమైనటువంటి ఫామ్లో ఉన్నాడు. నిన్నగాక మొన్న జరిగినటువంటి T20 టోర్నమెంట్లో అద్భుతంగా ఆడి భారత జట్టుని గెలిపించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఒక్కసారిగా తను చెన్నైకి మారిపోయినాడు. ఆ ఫామ్ని కొనసాగించేటటువంటి అవకాశం ఉందా? రుతురాజ్ గైక్వాడ్తో కలిసి ఓపెన్ చేస్తాడా, లేకపోతే మరి ఎవరినైనా ఓపెనింగ్ పంపించే అవకాశం కనిపిస్తుందా మీకు చెన్నైలో? రుతురాజ్ గైక్వాడ్ తోటి ఓపెనింగ్ చేస్తారంటే రుతురాజ్ గైక్వాడ్ కూడా మన టోర్నమెంట్ ముందే అనౌన్స్ చేశారు. ఎందుకంటే అతను క్యాప్టెన్, అలాగే ఓపెనర్ కనుక ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే సంజు శాంసన్ తన ఫామ్ ని ఖచ్చితంగా కొనసాగించే అవకాశం ఉంది. ఎందుకంటే సంజు శాంసన్ అతను మామూలుగా మన వరల్డ్ కప్ అయింది, T20 వరల్డ్ కప్ అయింది ఇండియాలోని, ఇండియన్ డొమెస్టిక్ లోపల కూడా అద్భుతంగా ఆడుతుంటాడని. ఇంకొక T20 లో కూడా ఫార్మాట్ అతను ఇష్టమైన ఫార్మాట్, వైట్ బాల్ ఫార్మాట్. అతను ఆడేదే ఒక T20 ఫార్మాట్ అతను. సో అతను ఇంకొకటి ఏంటంటే ఎంత విధ్వంసకరమైన బ్యాటర్ అయినా కానీ సమయోచితంగా ఆడడం మాత్రం నేర్చుకున్నాడు. స్పిన్నర్ అని ఆడడం కూడా స్పిన్నర్ ఎలా ఆడాలో కూడా బాగా మార్చుకున్నాడు. షార్ట్ సెలక్షన్ కూడా చాలా క్లియర్ గా ఆడుతున్నాడు. అతను ఒక నింపాదిగా, అతను ఒక మంచి పార్ట్నర్షిప్స్ ను మరి సాధిస్తూ ముందుకెళ్తున్నాడు. అంటే తోటి బ్యాటర్స్ కూడా అతను ఉంటే ఆత్మవిశ్వాసంతో చెలరేగిపోయే అవకాశం ఉంది. సో చెన్నై సూపర్ కింగ్స్ ముఖ్యంగా సంజు శాంసన్ రాకతో ఒక వెలిగే అవకాశం అయితే ఉంది. సంజు శాంసన్ మాత్రం అదే ఫామ్ కొనసాగిస్తాడని మాత్రం నేను అనుకుంటున్నాను. సో మ్యాచ్ గౌహతిలో జరుగుతుంది. అక్కడ వాతావరణం కొంతవరకు ఏమన్నా మీకు నైట్ టైం డ్యూ ఏమన్నా కొంత ఉండేటటువంటి అవకాశం ఉందా? బోర్డర్స్లో ఉంది కాబట్టి దాదాపు అక్కడ ఏదన్నా డ్యూ ఫ్యాక్టర్ ఏమైనా ఉండేటటువంటి అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఫస్ట్ టైం అంటే మీరు ఇందాక చెప్పారు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందని. అట్ ద సేమ్ టైం డ్యూ ఫ్యాక్టర్ కూడా పనిచేసే అవకాశం ఉందా? సో గౌహతిలో కూడా అంతగా మంచి గురించే అవకాశం అయితే లేదు. ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది. సో మేబీ ఉంటే డ్యూ ఫ్యాక్టర్ ఉండొచ్చు, కానీ అంతగా బౌలింగ్ ఇబ్బంది పెట్టకపోవచ్చు బాల్ గ్రిప్ చేయడంలో కూడా. బట్ స్పిన్నర్స్, ఫాస్ట్ బౌలర్స్ కూడా పెద్దగా ఏ మార్కెట్ ఉండకపోవచ్చు. సో గౌహతి డెఫినెట్ గా మంచి వెన్యూ. సో బ్యాటర్స్ కానీ అటు బౌలర్స్ కానీ ఎంజాయ్ చేయడానికి. సో ఇక్కడ ఇప్పటివరకు మనం 2 మ్యాచ్లు చూసాం. 2 మ్యాచ్లు కూడా ఒకటేమో బెంగళూరు, రెండోదేమో మనం ముంబైలో చూసాం. సో 2 కూడా చాలా వేడి ఉక్కపోత ఉండే వాతావరణంలో చూస్తున్నాం. సో మొదటిసారి గౌహతిలో ఆడుతున్నాం. సో మేబీ ఈ మ్యాచ్ బౌలర్కి అనుకూలించే అవకాశం ఉంది. మొదటగా బౌలింగ్ జట్టుకు మాత్రం డెఫినెట్ గా అనుకూలించే అవకాశం అయితే ఉంది. ఓకే, సర్ఫరాజ్ ఖాన్ చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇండియన్ టీంలోకి కాల్ రావట్లేదని చాలా కాలం వెయిట్ చేసినటువంటి పరిస్థితి. అతను కూడా చాలా మంచి వర్ది ఫెలో, చాలా మంచి బ్యాట్స్మన్ అని చెప్పి భావిస్తున్నారు. చెన్నై టీం తరఫున సర్ఫరాజ్ ఖాన్ ఇవాళ ఏమైనా కొంత ఇంపాక్ట్ చూపించేటటువంటి అవకాశం కనిపిస్తుందా? సర్ఫరాజ్ ఖాన్కి అవకాశం ఇచ్చారు. సర్ఫరాజ్ ఖాన్కి చాలా అవకాశాలు ఉంటే ముఖ్యంగా అతను ఒక డొమెస్టిక్ లో కూడా అద్భుతంగా ఆడతాడు. సో అలాగే టెస్ట్ మ్యాచ్ అవకాశం ఇచ్చారు. అలాగే మరి వన్డేలో అయితే T20 అయితే అవకాశం ఇవ్వలేదు. అతను ముఖ్యంగా టెస్ట్ లెవెల్ అంటే ఆ లెవెల్లో బ్యాటింగ్ బాగానే చేశాడు. మొదటి మ్యాచ్ లో సర్ఫరాజ్ సాధించి ఒక ఆశ కల్పించాడు. బట్ సర్ఫరాజ్ ఖాన్కి ఇంకొక రోజు మాత్రం వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే అతని ప్లేస్ లో కూడా అంటే మిడిల్ ఆర్డర్ లో చాలా మంది బ్యాటర్స్ ఉన్నారు. ఈవెన్ శ్రేయస్ అయ్యర్ కూడా ఛాన్స్ దొరకట్లేదు. సో సర్ఫరాజ్ ఖాన్ హ్యాస్ టు ప్రూవ్, అంటే అతను ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది, ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, మొత్తం మీద మ్యాచ్ ఎలా సాగుతుందని మీరు అనుకుంటున్నారు? అంటే సుమారు ఎంత స్కోర్ చేసే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మ్యాచ్ కలిపి 160, 170 అయితే దాటిపోయే అవకాశం. ముఖ్యంగా ఈసారి మాత్రం ఈ మ్యాచ్ మాత్రం ఇటు బౌలర్లకు అనుకూలించే అవకాశం ఉంది. కొంచెం బ్యాటర్లు మాత్రం చెమటోడాల్సి వస్తుంది ఈ మ్యాచ్ వల్ల. కొంచెం బ్యాటర్లకు ఇబ్బంది ఉంటుంది గౌహతిలో కూడా. బట్ కొంచెం బౌన్స్ కూడా మంచిగా లభించే అవకాశం ఉంది. మరి చెప్పలేము, వాళ్ళ బ్యాటింగ్ రన్స్ ఎక్కువగా రావాలి అనే ఉద్దేశంతో వాళ్ళ పిచ్చికి పచ్చిగా తొలగిస్తే మాత్రం అటు స్పిన్నర్ అనుకూలించే అవకాశం ఉంది. గౌహతి వికెట్ సాధారణంగా కొంచెం బౌన్సీగా ఉంటుంది అనేటటువంటి అభిప్రాయం ఉంది. గౌహతిలో మీరు అంపైరింగ్ చేశారా ఎప్పుడన్నా? గౌహతి వికెట్ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు?
డెఫినెట్ గా అది బౌలింగ్ ట్రాక్ అని మనం చూసుకోవచ్చు. సో ఒకటి అంటే బ్యాటర్స్ కి బౌలింగ్ రెండు అనుకూలించవచ్చు, బట్ బౌలర్లకి అంటే ఇంతవరకు మనం చూసాం ఇది రెండు కూడా బ్యాటింగ్ టార్గెట్ పిచ్చెస్ చూసాం, బట్ గౌహతి మాత్రం బౌలర్లకు అనుకూలించే పిచ్ గా ఉండవచ్చు. ఓకే, ఇంకా ఇనిషియల్ స్టేజెసే కాబట్టి అప్పుడే టీమ్స్ పెర్ఫార్మెన్స్ని ఒక రెండు మ్యాచ్ల మీద మనం ఆధారపడి డిసైడ్ చేయలేము. ఫస్ట్ రౌండ్ మ్యాచెస్ ఇంకా జరుగుతున్నాయి కాబట్టి అప్పుడే చెప్పలేము. ఈ జరిగినటువంటి మ్యాచ్ల తీరు కనుక చూసినట్టయితే రెండు మ్యాచ్లు మనం చూసాం, విట్నెస్ చేసాం. ఆ రెండు మ్యాచ్ల తీరు కనుక మనం చూస్తే మీకు ఏమనిపిస్తోంది? ఇది పూర్తిగా కంప్లీట్ గా బ్యాటింగ్ ట్రాక్స్ ఉన్నాయి, బౌలర్లకి మాత్రం అనుకూలించట్లేదు. ఇంకా స్పిన్నర్లకు కూడా మరి అంత గొప్పగా పట్టు లభించట్లేదు, స్పిన్నర్లు కూడా పర్చేజ్ చేయలేకపోతున్నారు. సో దీన్ని చూస్తే మాత్రం డెఫినెట్ గా హై స్కోరింగ్ వెన్యూసే, మొత్తానికి హై స్కోరింగ్ వెన్యూసే. సో బ్యాటింగ్ డామినేషన్ చేసే ఐపీఎల్ ఉండబోతుంది ఈసారి. మరి 1-2 ఆరా మ్యాచ్ మినహాయిస్తే మాత్రం మిగతా మ్యాచ్ కూడా బ్యాటింగ్ డామినేషన్ మనం చూస్తాం. వన్డే T20 ఫార్మాట్స్లో కూడా రెండిట్లో కూడా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేసి ఇప్పుడు ప్రస్తుతం T20కే పరిమితమైనటువంటి చాహల్ లాంటి అద్భుతమైనటువంటి బౌలర్స్ కూడా ఈ వికెట్ మీద ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయా? సో చాహల్ కి దొరికిన అవకాశాలు ఇండియాలో ఏ బౌలర్ కి దొరకలేదు. చాహల్ రాణించింది ఐపీఎల్ లో, మ్యాచ్ కు ఒక 2 వికెట్లు 1 వికెట్ అలా తీశాడు కావచ్చు, కానీ పరుగులు విపరీతంగా ఇచ్చాడు. సో చాహల్ కి వచ్చిన అవకాశాలు అంత ఈజీగా అవకాశాలు మాత్రం ఏ బ్యాటర్స్ కి ఇవ్వలేదు, ఏ బౌలర్ కి ఇవ్వలేదు. సారీ, ఎందుకంటే చాహల్ దగ్గర ఉన్న వెరైటీస్ కి అట్లాంటి బౌలర్ చాలా మటుకు రంజీ ట్రోఫీలు ఎంతో మంది ఉన్నారు. బట్ చాహల్ నిజంగా అదృష్టవంతులే అనుకోవాలి ఈ విషయాన్ని చూస్తే. ఆస్ట్రేలియా 2 వికెట్లు ఒకసారి తీసిన తర్వాత అతను గొప్పగా మరి ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ అలాగే అతను మరి డొమెస్టిక్ లెవెల్లో కూడా సాధించగా మరి గొప్ప రికార్డ్స్ ఏమీ లేవు. బట్ చాహల్ అంతగా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, అతను అదృష్టవంతులే. ఎందుకంటే ఇంతవరకు లభించని ఎన్నో అవకాశాలు అతను అందిపుచ్చుకున్నాడు, బట్ అతను నిరూపించుకోలేదు, ఇంటర్నేషనల్ స్థాయిలో మాత్రం నిరూపించుకోలేదు. ఐపీఎల్ లో మాత్రం హైయెస్ట్ వికెట్ టేకర్ కొనసాగుతున్నాడు, బట్ చాలా అంత ఎఫెక్టివ్ గా మునుపటి అంత ఎఫెక్టివ్ గా కనిపించట్లేదు. అతనికి మాత్రం చాలా అవకాశాలు ఇచ్చారు. ఓకే.